తేనెచుక్కల కథ. సిరిపురం అనే అందమైన ఊరిలో తేజస్ అనే బాటసారి తన తలపై తేనెకుండను పెట్టుకుని వెళ్తున్నాడు. అతను ఏదో ఆలోచిస్తూ కుండ బరువును పూర్తిగా మర్చిపోయాడు. ఇంతలో అతని తలపై నుండి ఆ తేనెకుండ జారి కింద పడింది. తేనె అంతా నేలమీద చిందరవందరగా పారిపోయింది. కొద్దిసేపటికే ఆ తీయని తేనెవాసనకు ఒక తేనెటీగ వచ్చి వాలింది. తేనెటీగ తేనె తాగుతుండగా ఒక సాలీడు నెమ్మదిగా దాని దగ్గరికి వచ్చింది. ఆ సాలీడు తేనెటీగను తినడానికి సిద్ధంగా ఉంది. సాలీడు తేనెటీగను పట్టుకోవడానికి సిద్ధంగా ఉండగా ఒక బల్లి పక్కనుండి వచ్చింది. ఆ బల్లి సాలీడును తన ఆహారంగా చేసుకోవాలని చూస్తోంది. బల్లి సాలీడును పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా గోపాల్ అనే వర్తకుడి పెంపుడు పిల్లి ఒకటి అక్కడికి వచ్చింది. ఆ పిల్లి బల్లిని తినడానికి సిద్ధంగా ఉంది. పిల్లి బల్లిని పట్టుకోవడానికి దూకుతుండగా అశోక్ అనే రాజసేవకుడి పెంపుడు కుక్క అక్కడికి వచ్చింది. ఆ కుక్క పిల్లిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. గోపాల్ వర్తకుడు ఇది చూసి ఆందోళనగా ఉన్నాడు. తన పిల్లిపై కుక్క దాడి చేస్తుందేమోనని గోపాల్ భయపడ్డాడు. అశోక్ కూడా అక్కడికి వచ్చి గోపాల్ కుక్కను చంపుతాడేమోనని కత్తితీసి సిద్ధంగా నిలబడ్డాడు. ఈ గందరగోళంలో సాలీడు తేనెటీగను మింగేసింది. ఆ తరువాత బల్లి సాలీడును తినేసింది. బల్లిని పిల్లి చంపేసింది. పిల్లి గొంతు పట్టుకుని కుక్క గట్టిగా కర్చింది. తన పిల్లిని చంపినందుకు కోపంతో ఊగిపోయిన గోపాల్ కర్రపుచ్చుకుని కుక్కను చంపేశాడు. తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఆగ్రహించిన అశోక్ కత్తితో గోపాల్ మెడపై ఒక్క దెబ్బవేశాడు. అంతే, గోపాల్ రక్తపు మడుగులో గిలాగిలా తన్నుకున్నాడు. ఇది చూసిన చుట్టుపక్కల ప్రజలంతా కోపంతో అశోక్ను మట్టుబెట్టారు. ఇదంతా విన్న విక్రమ్ మహారాజు కోపంతో కళ్ళెర్రజేసి ప్రజలపైకి సైన్యాన్ని పంపాలనుకున్నాడు. అప్పుడు మంత్రి రాఘవ్ మహారాజుకు జరిగిన అనర్ధాలను వివరించి కోపం అన్ని అరిష్టాలకు మూలమని చెప్పాడు. మంత్రి మాటల్లోని విఘ్నతను అర్థం చేసుకున్న మహారాజు శాంతించి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.